హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఇన్స్టెంట్ మోదక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. వీటిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీటిని ప్రిపేర్ చేయడానికి స్టవ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇంకా ఎలాంటి మౌల్డ్స్ అవసరం లేదు. ఈ మోదక్ని ఇన్స్టెంట్గా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్టీ, క్విక్ అండ్ ఈజీ అయిన ఈ మోదక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ మోదక్లను ప్రిపేర్ చేయడానికి ఎండు కొబ్బరిని తీసుకొని వెనకాల బ్రౌన్ పార్ట్ను పీలర్తో పీల్ చేసి తీసుకోవాలి. నేను ఇక్కడ 3 కొబ్బరిలను బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకున్నానండి. ఈ మోదక్ని ప్రిపేర్ చేయడానికి ఇలా కొబ్బరిలను బ్రౌన్ పార్ట్ తీసేసి తీసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో దొరికే రెడీమేడ్ డెసికేటెడ్ కోకోనట్నైనా తీసుకోవచ్చు. కొబ్బరిలకున్న బ్రౌన్ పార్ట్‌ని తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సీ పట్టి తీసుకుంటే డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ రెడీ అండి. మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి తీసుకొని మెజర్ చేసి తీసుకోవాలి. నేను మిక్సీ పట్టి తీసుకున్న కొబ్బరి పొడి 2 బౌల్స్ అయిందండి. బౌల్స్‌కి నిండుగా కాకుండా ఇలా కొంచెం తక్కువగా అయింది. కొబ్బెరను పొడి చేశాక ఏదైనా కప్పుతో మెజర్ చేసినప్పుడు అది ఎంతైతే అవుతుందో దాంట్లో సగం చక్కెరను తీసుకోవాలి. ఇలా మెజర్ చేసిన కొబ్బరి పొడిని మళ్ళీ మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. నేను మెజర్ చేసిన కప్పుతో కొబ్బరి పొడి ఇలా 2 కప్పులయింది కాబట్టి చక్కెరను కూడా అంతే ఉండేలా తీసుకుంటున్నానండి. 2 కప్పుల కొబ్బరి పొడికి 1 కప్పు చక్కెర, ఇంకా అరకప్పు నుండి ముప్పావు కప్పు వరకి మిల్క్ పౌడర్‌ని వేసి మిక్సీ పట్టి తీసుకోవాలి. కొబ్బరిలని బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీ పట్టి ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నట్టయితే ముక్కల్లా కట్ చేసే బదులు కొబ్బెరను తురిమి తర్వాత మిక్సీ పడితే ముక్కల్లా చిన్న చిన్న గడ్డల్లా లేకుండా ఉంటాయి. కొబ్బరి పొడి, చక్కెర ఇంకా పాల పొడిని ఇలా ఫైన్ పౌడర్‌లా మిక్సీ పట్టి తీసుకోవాలి. మిక్సీ పట్టిన కొబ్బరి పొడిని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. దీంట్లో టీ స్పూన్‌తో 2 లేదా 3 టీ స్పూన్ల పాలను వేసి పిండిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలుపుకోవడానికి పాలు ఎక్కువగా పట్టవండి. టీ స్పూన్‌తో 1 స్పూన్ వేసి కలుపుకొని మళ్ళీ 1 స్పూన్ వేసి కలుపుకోవాలి. కొబ్బరి పొడిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి దీన్ని ముద్దగా చేయడానికి 1 లేదా 2 టీ స్పూన్ల పాలైతే సరిపోతాయండి. ఎక్కువయ్యాయంటే మిశ్రమం లూజ్‌గా అవుతుంది. ఇలా కలిపినప్పుడు ఒకవేళ మీకు లూజ్‌గా అయినట్టు అనిపిస్తే ఇంకాస్త పాల పొడిని వేసి కలుపుకోవాలి. అలా కాకుండా గట్టిగా ఉంటే ఇంకో స్పూన్ పాలను వేసి కలుపుకోవాలి. కొబ్బరి మిశ్రమాన్ని కలిపాక 5 మినిట్స్ పక్కన పెట్టి 5 మినిట్స్ తర్వాత మరొకసారి కలుపుకొని ఇలా పార్ట్స్‌లా డివైడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి మిశ్రమంలోంచి కొంచెం మిశ్రమాన్ని తీసుకొని ఇలా రౌండ్‌లా చేసి స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. స్టఫింగ్ కోసం బాల్స్‌ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టాక మిగిలిన పాలపొడి, కొబ్బరి మిశ్రమాన్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. నేను స్టఫింగ్ కోసం తీసుకున్న పాలపొడి, కొబ్బరి మిశ్రమంతో 4 బాల్స్ అయ్యాయండి. 5 అయితే బావుంటుందని మరొకటి ప్రిపేర్ చేశాను. ఇలా డివైడ్ చేసిన పాలపొడి, కొబ్బరి మిశ్రమంలో ఒక దాంట్లో రెడ్ ఫుడ్ కలర్‌ని, మరొక దాంట్లో గ్రీన్ ఫుడ్ కలర్‌ని వేసి కలుపుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నచ్చేవాళ్ళు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసైనా ఈ మోదకులను ప్రిపేర్ చేసుకోవచ్చు.
నేనైతే వీడియోలో బాగా కనిపిస్తుందని ఫుడ్ కలర్స్‌ని యూజ్ చేస్తున్నానండి. మీరు ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఫుడ్ కలర్స్ వేయకుండా ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. కలర్ ఇలా మిశ్రమంలో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. కలర్ వేసి కలిపాక మిశ్రమాన్ని ఇలా పొడుగ్గా చేసి చిన్న చిన్న పార్ట్స్‌లా డివైడ్ చేసుకోవాలి. ఇలాగే గ్రీన్ ఇంకా వైట్ మిశ్రమంతో కూడా ఇలా పార్ట్స్‌ని డివైడ్ చేసి పెట్టుకోవాలి. అన్నింటినీ ఇలా డివైడ్ చేశాక ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్‌గా అని కొంచెం పొడుగ్గా ఇలా ప్రిపేర్ చేసి తీసుకోవాలి. 3 కలర్స్‌తో ఇలాగే రౌండ్‌గా చేసి కొంచెం పొడుగ్గా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాక ఒక పాలిథీన్ కవర్ మీద వీటిని ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెడుతూ కొద్దిగా ప్రెస్ చేస్తూ పెట్టాలి. వీటిని ఇలా పెట్టాక ఈక్వల్‌గా ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి విడిపోకుండా నిదానంగా వీడియోలో చూపించినట్టుగా వీటిని ఇలా రౌండ్‌గా చేసుకోవాలి. వీటిని ఇలా అడ్జస్ట్ చేశాక చేత్తో నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఏదైనా కలర్ ఎక్కువ లేదా తక్కువగా అనిపిస్తే చేత్తో ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. చేత్తో ఇలా అన్ని వైపులా ప్రెస్ చేస్తూ మధ్యలో ఉండే గ్యాప్ ఫిల్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఈవెన్‌గా స్ప్రెడ్ చేయడం వల్ల మోదక్‌ను ప్రిపేర్ చేసినప్పుడు కలరు పై వరకు వస్తుందండి. దీన్నిలా విరిగిపోకుండా నెమ్మదిగా స్ప్రెడ్ చేశాక చేతిలోకి తీసుకొని, చేత్తో నిదానంగా ప్రెస్ చేసి, మనం ముందుగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్‌ని పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసేటప్పుడు విరిగిపోకుండా నిదానంగా, జాగ్రత్తగా అన్ని కలర్స్ బయటికి కనిపించేలా వీడియోలో చూపించినట్టుగా ఇలా క్లోజ్ చేసుకోవాలి. స్టఫింగ్‌ని పెట్టి క్లోజ్ చేశాక, చేత్తో ఇలా రౌండ్‌గా బాల్‌లా చేసుకొని, కొంచెం పైకి మోదకులా వచ్చేలా అనుకోవాలి. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసి తీసుకోవాలి. కలర్‌కి 2 పార్ట్స్ తీసుకొని 6 పార్ట్స్‌తో ఇలా ప్రిపేర్ చేసినట్టయితే, ఒక కలర్ పార్ట్స్ ఆపోజిట్‌గా వచ్చేలా తీసుకోవాలి. కొంచెం మిశ్రమంతో ఇలా రౌండ్‌గా చేసి పైన చిన్న బాల్‌లా పెడితే ఫ్లవర్‌లా ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసిన మోదకులని ఒక ప్లేట్‌లోకి తీసుకొని 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలి.
ఇవి ప్రిపేర్ చేసినప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా అవుతాయి. ఫ్రిడ్జ్‌లో పెట్టి 10 నిమిషాల తర్వాత తీస్తే ఇవి కొంచెం హార్డ్‌గా ఉండి, దీనిపైన స్పూన్‌తో కానీ, లేదంటే చాక్‌తో కానీ ఘాట్లు పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టి తీశాక మోదకులకి ఇలా పొడుగ్గా స్పూన్‌తో కానీ, లేదంటే నైఫ్‌ని వెనక వైపు పెట్టి కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లను పెట్టడం వల్ల డిజైన్‌లా వస్తుంది. చూడ్డానికి డిజైన్‌లా కనిపించడానికి ఇలా ఘాట్లు పెడతామండి. లేదంటే ఈ ప్రాసెస్‌ని స్కిప్ చేయొచ్చు. అన్నింటికి ఇలాగే నిలువుగా ఘాట్లు పెట్టి ప్లేట్‌లోకి తీసుకుంటే ఇన్‌స్టంట్ టేస్టీ అయిన కోకోనట్ మోదక్ రెడీ అండి. ఈ వినాయక చవితికి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ కోకోనట్ మోదక్‌ని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.